యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తన తప్పేం లేదు. నాకు కావాల్సిందే. బుద్ధి మారినా ఇంటికి చేరే దారి దొరకడం లేదు. తప్పకుండా దొరుకుతుంది. నేను నాన్నతో మాట్లాడతాను. సియా, నీకు అభ్యంతరం లేకపోతే 2 రోజులు నీతో కలిసి ఉండొచ్చా? నువ్వా ఇక్కడ? నీకు ఉండడానికి ఇబ్బంది లేకపోతే నాకే ఇబ్బంది లేదు. తల్లి పనైపోయింది. కూతురు ఎక్కడుందో తెలుసుకుని ఫినిష్ చేయాలి. ఇప్పుడు ఈ బాడీని బయటికి తీసుకెళ్ళడం సేఫేనా? రాత్రిపూట అయితే ఎవ్వరూ చూసే అవకాశం ఉండదు కదా. బాడీని రాత్రి వరకు ఏదో మూలపెట్టి రాత్రి అందరూ పడుకున్నాక బయటకు తీసుకెళ్ళడమే బెటర్. చంచల ఎప్పుడు ఫోన్ చేస్తోందేంటి? చెప్పండి మేడం. వాలి, శాంతాదేవి గాని వైదేహి గాని కనిపించారా? లేదు మేడం. కనిపిస్తే మీకు చెప్పనా? ఇక్కడి నుంచి తప్పించుకుంటే అక్కడికే రావాలి కదా, రాలేదా? రాలేదు మేడం. వచ్చుంటే అప్పుడే ఫోన్ చేసి ఉండేవాడిని కదా. వాలి, వాళ్ళెక్కడున్నా నాకు ప్రాణాలతో కావాలి. ఇది నా పరువుకి, ప్రతీకారానికి, నా పంతానికి సంబంధించిన విషయం. అలాగే మేడం, తప్పకుండా చెప్తాను. వీళ్ళు ప్రాణాలతో ఉంటే మా ప్రాణాలు పోతాయని మేం టెన్షన్ పడుతుంటే శివుడికి ప్రాణాలతో కావాలంట. నీ ప్రతీకారం పంతాల కన్నా మా ప్రాణాల విలువ ఎక్కువ చెంచలా. ఈ తల్లి కూతుళ్ళు నీకు ప్రాణాలతో దక్కరు. ఎవరి వాలి ఆవిడ? అలా పడేసావేంటి? మ్యాగీ, అది ఎవరో తెలిసినావిడ. కాళ్ళు తిరిగి పడిపోతే. కళ్ళు తిరిగి పడితే మొహాన నీళ్లు కొడతారు, ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్తారు. కానీ ఇలా ఎవరైనా లాక్కెళ్తారా? వాలి, ఆవిడ్ని కొట్టావా, చంపేశావా? మ్యాగీ, ఒకసారి నేను చెప్పేది విను.
కాదు, ఒకసారి నేను చెప్పేది. ఆగు రావద్దు. నువ్వు వైదేహిని చూసి చూడలేదు అన్నప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చింది. అంటే నువ్వు వైదేహి తిరిగి రావాలనుకోవడం లేదు. మరి ఈవిడెవరు? మ్యాగీ, ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. హ. అంకుల్ ఆంటీలకి ఫోన్ చేస్తాను, అప్పుడు అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుందాం. ఆగు, ఆగు. వదులు వదులు మ్యాగీ, వదులు. ఫోన్ ఇవ్వు. తప్పించుకున్నాను. కానీ ఎవరావడా? ఇందాకే వైదేహి ఫోటో చూపించి అడిగాను. అప్పుడు కాసేపు నాతో మాట్లాడున్నా వాలి కంట పడుండేది కాదు. ఈ విషయం వెంటనే అంకుల్ ఆంటీ వాళ్ళకి చెప్పాలి. నువ్వా? నేనే. ఒక మనిషిని నేను చంపడం చూసి పారిపోతుంటే ఎలా వదిలేస్తాననుకున్నావు? అంటే నువ్వు ఆవిడ్ని చంపేశావా? పాపం పెద్దావిడ ఏం అన్యాయం చేసింది నీకు? నేను అసలు వదిలిపెట్టను. ఏమైంది? చచ్చిపోయిందయ్యా. చచ్చింది. అయ్యో, చచ్చిపోయిందా? లేదండి, బతికే ఉంది. అవునా? సరే, హాస్పిటల్ తీసుకెళ్దాం. నా చెల్లెలి విషయంలో నా మనసు ఎందుకో చాలా కీడు శంకిస్తోంది. నాన్న, ఏం కాదు నాన్న. ఖచ్చితంగా దొరుకుతుంది నాన్న. ఎలాగైనా సరే నేను వాళ్ళని పట్టుకుంటాను. నాకు కూడా చాలా భయంగా ఉందండి. ఏంటిది మనసుకి ఏదోలా అనిపిస్తుంది?
నేను వెళ్ళి వెతుకుతాను నాన్న. మీరు ధైర్యంగా ఉండండి, సరేనా? నా మనసేం బాగోలేదు. నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. నాన్న, డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది? అవుట్ ఆఫ్ డేంజర్. ఆవిడ తలకి గట్టిగా దెబ్బ తగలడం వల్ల 2 రోజులు ఏమీ మాట్లాడలేదు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. ఏం కాదంట, 2 రోజుల్లో నయమైపోతుందంట. సరేనా? అది అది డాక్టర్ గారు చెప్పింది విన్నావు కదా, ఏమీ మాట్లాడకూడదంట. అది అర్థమైంది. నీకు యాక్సిడెంట్ జరిగిందని నాకెవరు చెప్పారను? చెప్పా కదా మ్యాగీ, నాకు తెలిసిపోతుంది. అయినా ఇద్దరం కలిసి వెళ్దామంటే వదిలేసి వచ్చేసావు. కలిసి ఉండుంటే ఈ ప్రమాదం జరిగేదా? మ్యాగీ మాట్లాడలేవు, తర్వాత చెప్దులే. ఇప్పుడే చెప్పాలా? కానీ నువ్వు మాట్లాడలేవని చెప్పారు కదా, ఎలా చెప్తావు? పేపర్ పెన్. నీ సైకిల్ నాకేం అర్థం కావడం లేదు. ఏంటి? పెన్ను పేపరా? రాస్తావా? ఓకే ఓకే, నువ్వు నేను తీసుకొస్తాను. ఎవరావిడ? చంపేశాడా? పాపం, ఇంటికొచ్చిన ఆవిడ ప్రాణాలు ఎందుకు తీశాడు? వెయిట్ 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 ప్రశాంతంగా రాయి.
నాగి వేళ్ళు నొప్పి పెడుతున్నట్టున్నాయి. నాగి రిలాక్స్. ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. చాలు, ఫస్ట్ నువ్వు రిలాక్స్ అవ్వు. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు చెప్పాలనుకున్నది ఏదో 2 రోజుల తర్వాత మాటలు వచ్చాక చెప్పు. ఈలోపు ప్రపంచం ఏమీ మునిగిపోదు, సరేనా? ముందు నువ్వు రిలాక్స్ అవ్వు, పడుకో. నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను, సరేనా? ప్రపంచం మునిగిపోకపోవచ్చు, కానీ ఆ ఇల్లు మునిగిపోయేలా ఉంది. ఆవిడ ఎవరు? వాలి ఏం చేస్తున్నాడు? ఈ టైంలో వైదేహి ఉన్నా బాగుండేది. ఎక్కడున్నా వైదేహి? వాలి, గుడికొస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళావురా? ఏం చెప్పాలి ఇప్పుడు? అది చిన్న పని నుండి బయటకు వెళ్ళాను పెద్దమ్మా. మొహం నిండా చెమటలో అంత అలసిపోయి ఉన్నావు, ఏం పనిరా? అదే పెద్దనాన్న, వైదేహి అత్తయ్యల్ని వెతకడానికి వెళ్ళాను. కనిపించిందా? వైదేహి ఏమైనా కనిపించిందా? తను కావాలని మన నుంచి దూరంగా పరిగెడుతుంటే ఎక్కడ కనబడుతుంది ఇందు? వాలి, అత్తయ్య ఏమైనా కనిపించిందా? కనిపించిందా? శాంత్ ఎక్కడ కనిపించింది? రేయ్, తీసుకురాలేదేంట్రా? చెప్పరా, తీసుకురాలేదేంటి? చెప్పవాలి. చెప్పరా? చెప్పరా? పెదనాన్న, అత్తయ్య కనిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అత్తయ్య కాదు, దూరం నుంచి అత్తయ్య అని పొరపాటు పడ్డాను, అంతే. అత్తయ్య, ఆవిడ చంచల దగ్గర ఉంటే బయట ఎలా కనిపిస్తారు? వాలి పొరపాటు పడి ఉంటాళ్లే. వాలి, బాగా అలసిపోయినట్టున్నావు. ముందెళ్ళి రెస్ట్ తీసుకోపో. అటెక్కడికి రా? అది రూమ్లో ఫోన్ మర్చిపోయాను పెదనాన్న. వైదేహి కోసం వాళ్ళమ్మ కోసం అయితే వెళ్ళుండడు. మరెక్కడికి వెళ్ళాడు? ఇంత టెన్షన్లో ఉన్నాడు. దొరికింది పెదనాన్న.